మీనింగ్ వస్తున్నారు ఏమంటారు మరి పాయింట్ ఎడికెందుకు పెట్టాలి ఇప్పుడు అంటే ఎంత మనము కష్టాలు ఉండకుండా అబ్బాయి అయితే ఉండడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నన్ను అడిగితే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫెమినిస్ట్ లా మనం గట్టి చెప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు నన్ను అడిగితే నాకు అబ్బాయిల గురించి ఎక్కువ మాట్లాడబుద్ధి అవుతుంది, వాళ్ళ రైట్స్ కోసం మాట్లాడబుద్ధి అవుతుంది. ఇప్పుడు నన్ను ఏమంటారు మీరు? ఇప్పుడు అమ్మాయిల కోసం అమ్మాయిల విషయం ఆలోచిస్తున్న వాళ్ళని ఫెమినిస్ట్ అంటున్నారు. ఫెమినిజం గురించి ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నేను పెట్టుకోవాలంటే భయాలు ఏం పెట్టుకోవాలి? మెనిస్ట్ పెట్టుకోవాలా? ఓపెన్ చెప్తున్నా, బాయ్స్ ఎంత మంచి వాళ్ళం ఇక్కడనే అర్థం కావాలి. ఫెమినిజం అంత మాట్లాడుతున్నా మనకు ఆలోచన కూడా రాదు మగవాళ్ళ గురించి మాట్లాడాలని. అంటే ఒకసారి ఆలోచించి చూస్తే వాళ్ళు మాట్లాడే దాంట్లో మనం ఓవర్లుక్ చేస్తున్నాం తప్పితే, నాకు ఓపెన్ చెప్పాలంటే నాకు హేట్ తెలుసా అది. ఒక ఆడపిల్ల నేను ఆడవాళ్ళ కోసమే బతుకుతున్నా, ఆడవాళ్ళ రైట్స్ కోసం బతుకుతున్నా అనడంలోనే ఒక మగ జాతి అంటారు కదా, మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అగేన్స్ట్ గా తెలియకుండా రెచ్చగొడుతున్నట్టు, సబ్ కాన్షియస్ గా వాళ్ళ మీద హేట్రెడ్ పెంచుకుంటున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళకి తెలియకుండానే హ్యూమనిస్ట్ అనొచ్చు కదా, ఎంత బాగుంటది. నేను హ్యూమన్ బీయింగ్స్ కోసం పోరాడుతున్నా, అందరూ హ్యూమన్ బీయింగ్స్ సమానం. అట్లా కూడా ఫెమినిస్ట్. నేను ఫెమినిస్ట్ అంటే ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. మాట ఎత్తితే కొడుకు, నా కొడుకు ఇట్లా, నా కొడుకు అట్లా అని మాట్లాడుతుంటారు. అంటే కూతురు ఇష్టం లేదా? కూతురు గురించి మాట్లాడింట వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు. కూతురు పుడితే ఇట్లా, అంటే కూతురే కావాలి అని కొందరు పూజలు చేసి గడ్డం ఎందుకు కావాలి కూతురే అంటే ఎంత తప్పది. కూతురే కావాలనుకోవడం కూడా తప్పే కదా. ఇప్పుడు కొడుకే కావాలి అంటే వాళ్ళకు పిచ్చోడిని చూసినట్టు చూస్తుంది సమాజం. కూతురే కావాలి అంటే గొప్పోడిని చూసినట్టు చూస్తుంది. అంటే ఎందుకు డిఫరెన్సియేషన్ అంటున్నా? కూతురు కావాలన్నట్టు ఉత్తమ భావాలు ఉన్నాడా, వాడు కూడా ఒక జంటని సపోర్ట్ చేస్తున్నాడు కదా. కూతురే కావాలంటే కొడుకుని తక్కువ చేసి చూస్తున్నాడు. కొడుకు వద్దా? కొడుకు పుడతా అంటే అవర్షం చేయించుకుంటారా? అంటే కూతురే కావాలంటాడు ఎంత మంచోడు వీడు, కూతురు కావాలని గడ్డం పెంచుతున్నాడు, కూతురు కావాలని మొక్కులు మొక్కుతున్నాడు. ఒక్కసారి ఆలోచించి, కొడుకే కావాలని మొక్కినోడిని నువ్వు ఏంది నువ్వు ఒక ఆడపిల్లని ఎదుగునివా, ఆడపిల్ల అంటే ఆటబొమ్మ అనుకున్నావా, అది ఇదని పెద్ద లెక్చర్ చేస్తారు. అంటే పాయింట్ ఏంటంటే నాకేమనిపిస్తుంది, వీళ్ళందరూ తెలియకుండానే లైఫ్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ ఫర్ అస్, రైట్? అవర్ లైఫ్ ఇస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ యూ అంటారు. మగ పిల్లలకు మీకున్నంత ఈజీగా కాదు, అక్క చెల్లెలు కూడా మాట్లాడతారు మీకున్నంత ఈజీ కాదు. కరెక్ట్ గా ఆలోచిస్తే మేము మా కష్టాలని బయటికి చెప్తలేము, ఎగ్జాజరేట్ చేస్తలేము. బికాస్ వీఆర్ నాట్ అలౌడ్ టు క్రై. ఏం రా ఆడపిల్లవా, ట్రూ ఏడుస్తున్నావు, మగపిల్లోడు ఎవరా నువ్వు అని 3 ఏళ్ల పిల్లగానికి అంటాం మనము చుట్టుపక్కల అందరూ అట్లనే పెంచుతారు. సో వీఆర్ నాట్ అలౌడ్ టు ఓవర్ ఎక్స్ప్రెస్. కొంచెం ఎక్స్ప్రెస్ చేసినాం అనుకో, మనం బాధ చెప్పుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా వీడేమో మగపిల్లడు కాదేమో, ఆడపిల్లలాగా ఏడుస్తావా అది అనేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే, పెద్దగైనాక కూడా మన బాధలన్నీ లోపల పెట్టుకొని అన్నింటినీ ఈజీగా తీసుకొని ఏమైనా ఫెయిల్ అయినా, ఎవరో ఫెయిల్ అయితే మగపిల్లడికి బాధ కదా. అఫ్ కోర్స్ ఆడపిల్ల ఇంట్లో కూర్చొని రూమ్ లో డోర్ వేసుకొని వెక్కి ఏడుస్తుంటుంది, ఫెయిల్ అయినా నాకు ఇన్సల్ట్ అయితే. మగపిల్లడు కదా, వాడు వాళ్ళ నాన్న మగపిల్లడిని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే మగపిల్లని కూడా ఆడపిల్లకైనంత బాధనే అవుతుంది. జనరల్ గా అక్క చెల్లెలు ఉంటారు కదా, వాడు ఏమనుకోడు, వాడు లైట్, వాడు ఏం ఫీల్ కాదు, వాడు పట్టించుకోడని ఫ్రెండ్స్ ముందట వాళ్ళ అన్నను తమ్మును తిడుతుంటారు. వాడు లైట్లే, వాడు పట్టించుకోడు అని. వాడు పట్టించుకొని వచ్చాడు అంతే. సో ద పాయింట్ ఏంటంటే, మనం సినిమాల్లో జోకులు చూసి అన్ని చేసి మగపిల్లలు అంటే రఫ్ ఉంటారు, ఎమోషన్స్ తక్కువ ఉంటాయి అనుకుంటున్నాం. కానీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటేనే అర్థం చేసుకోండి, వాళ్ళకి ఎమోషన్స్ డామినేటింగ్ గానే ఉంటాయి, బయటికి చూపెట్టలేక. చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే రైట్ లేదు. అదే అనిపిస్తుంది. ఆడపిల్లలకు యువర్ మోషన్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్, యువర్ మూమెంట్స్, మోషన్స్ అంటారు, మోషన్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్. అండ్ ఫర్ మగపిల్లలకు దేర్ ఎమోషన్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్, రైట్? సో వాళ్ళకి మూమెంట్స్, నువ్వు ఇట్లుండకు, ఈ బట్టలు వేసుకుని బయటికి పోకు, నువ్వు గట్టిగా నవ్వకు, నువ్వు ఇది చెయ్యకు అది చెయ్యకు అనేది వాళ్ళు ఎట్లుంటారు. నువ్వేమన్నా మగపిల్లడు అనుకుంటున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తావా? 2 గంటల వరకు బయట తిరుగుతున్నావు, మీ తమ్ముడు అంటే వాడు మగపిల్లడు తిరుగుతాడు, నువ్వు తిరగరాదు, ఇట్లాంటివి చెప్తావు. అట్లాంటి చెప్పి ఆడపిల్లలకి ఏమనిపిస్తుంది అంటే, అవును మా లైఫ్ అన్ని రెస్ట్రిక్టెడ్ లైఫ్, మావన్నీ చాలా ఇబ్బందికరమైన లైఫ్ అనిపిస్తుంది. రైట్. మగపిల్లడికి వాడు ఫస్ట్ ఎదుగుతాను. ఈ రోజు కూడా 2023లో కూడా ఇప్పటికీ కుటుంబ బాధ్యత మగపిల్లడే తీసుకుంటున్నాడు. 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ లో ఇప్పటికీ కూడా ఆడపిల్లకు దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఆఫ్ బీయింగ్ ఏ హోమ్ మేకర్, రైట్? బీయింగ్ ఏ హౌస్ వైఫ్. నేను తక్కువ చేసి మాట్లాడతలేను, మై మదర్ ఈస్ ఏ హోమ్ మేకర్, సో ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్. ఆఫ్ కోర్స్ దే ఆల్వేస్ హ్యావ్ దట్ ఆప్షన్ ఓపెన్. బట్ మగపిల్లడికి ఐ విల్ బీ ఏ హోమ్ మేకర్ అంటే ఏ తల్లిదండ్రులను ఒప్పుకుంటారా? పెళ్లి చేసుకునే ఆడపిల్ల ఫియాన్సీనో వుడ్బినో ఉంటుంది కదా, నేను ఐ ప్రిఫర్ టు బి హోమ్ మేకర్ అన్నా అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లైవ్ మన ఇంటర్వ్యూలో నేను ఐ వాంట్ టు బి హోమ్ మేకర్ అంటే తేడాగానే చూసినట్టు చూస్తాం, రైట్? సో మేము అంత ఓపెన్ గా ఏ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము తెలుసా. అట్లని మేము నలుగురం కూర్చొని మాట్లాడితే, మీ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంతవరకు ఏజ్ వరకు వచ్చింది కదా, నేను నా ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా
ఏ రోజు కూడా అంటే 100 టైమ్స్ మాట్లాడింటే 99 టైమ్స్ నేను భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ గురించి, ఐడియాస్, బిజినెస్ ఆపర్చునిటీస్, కుటుంబం గురించి, మా తమ్ముడు గురించి, అక్క గురించి, అమ్మ గురించి, నాన్న గురించి, రేపొద్దున సంపాదించాలి, అందరినీ మంచి చూసుకోవాలి, మనం కూడా కోట్లు సంపాదించాలి, కార్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఈ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. కానీ అది పార్టీ టైం అయినా, అది పిచ్చా పార్టీ టైం అయినా, అది ఊరికే క్యాజువల్ గా మాట్లాడినా, ఫోన్ లో మాట్లాడినా మేము ఇవే మాట్లాడుతున్నాం. ఇవే ఉంటాయి. కానీ మాకు 24 గంటలు బాడీ షేమింగ్ గురించి, ఆడపిల్లల గురించి, హీరోయిన్ల గురించి, వాళ్ళు వేసుకున్న బట్టల గురించి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ గురించి జోకులు ఇవి చేసుకోము. అట్లా కరెక్ట్ మాట్లాడాల్సి వస్తే నాకు విన్నది ఇది లేడీస్ హాస్టల్లో వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు అంటారు. ఇంకా మగపిల్లల గురించి, బాయ్స్ హాస్టల్లో మగపిల్లలు అందరి గురించి, ఆడపిల్లల గురించి మాట్లాడుకుని అన్ని ఓపెన్ అందరికి తెలిసినాయి. మీరు ఇంకా హైడ్ చేసి ఎవరన్నా వింటే చచ్చిపోయే మాటలు మీరు మాట్లాడుకుంటారు. అది నాకు కొందరు చెప్పిండ్రు, ఏం మాట్లాడుకుంటారు తెలుసారా అని చెప్తే అవి కూడా మాట్లాడతారా అని నేను షాక్ అయినా. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేను, బట్ ఒక ఇంటికి అమ్మ ఎంత ఇంపార్టెంటో ఆ ఇంటికి నాన్న ఎంత ఇంపార్టెంట్, ఒక తమ్ముడికి అక్క చెల్లెలు ఎంత ఇంపార్టెంటో ఒక ఆడపిల్లకు అన్నదమ్ములు అంత ఇంపార్టెంట్, ఒక ఆడపిల్లకు గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో అదే ఆడపిల్లకు బాయ్స్ లో ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే చాలా జెన్యూన్ చేస్తారు. ప్రతి మగ పిల్లోడు ఏదో వాళ్ళలో ఏదో ఆపర్చునిటీ చూసుకొని ఆడపిల్ల కదా అని క్లోజ్ ఉండడానికి ట్రై చేయడు, చాలా జెన్యూన్ గా హెల్ప్ చేస్తారు. మీరు ఇందాక ఒక క్యాజువల్ గా మాట ఉంది బిఫోర్ ది పాడ్కాస్ట్, 100 కుక్కలు ఉంటే అందులో ఒకటో రెండో పిచ్చి కుక్కలు ఉంటాయి, మిగిలిన మంచి కుక్కలే కదా అనుకుంటా. సేమ్ సిమిలర్ ఎగ్జాంపుల్, ఒకటో